ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. నిన్న ఇది చూస్తే నిన్న ఒక జూమ్ కాల్ స్వామి చూశారు, నాకు మొత్తం చూపించండి. ఇది జూమ్ కాల్ స్వామి అండ్ ఈయన ఉన్నారు. చూసిన తర్వాత ఈయన మనుష గారు ఏమన్నారంటే ఇది ఇండియాలో ఉండే అప్కమింగ్ సెంటర్స్ కంప్యూటర్స్కి ఈ రోల్ మోడల్ కింద ఈ సెంటర్ డిసిషన్ తీసుకుంటాం. ఎనికిండు నాంపల్లి కంటిచాలం భరధరం విష్ణుం హృదయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతవక్తానాం దేవదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అధనారేకలః ఫలోదకం ఓం గణానాం త్వా గణపతిగం హవామహే పవిం రవేణామపవస్త్ర బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్వన్యన్నో దేవేః శ్రీదాదాధనం శ్రీమన్మః గణాధిపతయే నమః. పతిలోకజకన్నికా లంబోదరస్తాభికటా విఘ్నరాజా గణాధిప ధూమకేతర గణాధ్యక్షో పాలచంద్ర గజానన వక్రదండస్తోర్పకర్ణా హేరంబస్కంధపూర్వజా షోడశైకాని నామాని స్వస్తి న బృహస్పతిం దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే శనవదయే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసేత్ త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఉతం వదిష్యామి సత్యం వదిష్యామి. ఓం శాంతి శాంతి. ఫస్ట్ వాళ్ళు కొంచెం ముందుకు రండి. రైట్ సార్ ఇక్కడ సార్ 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 ఇక్కడ చూడండి. ఓకే సార్ క్యాబ్ లెన్స్ యూఎస్లో ఉంటారండి. ఆయనతో ఒక ఫౌండేషన్ ఉంది, దాని ద్వారా ఇండియాలో చేస్తున్నారు. చాలా మంది ట్రై చేశారు కానీ ఎన్జిఓస్ వర్కౌట్ చేయలేదు, మా దగ్గరికి వచ్చారు. సో మేము చూసిన ఇదంతా ఆయన ముద్దనీళ్ళు వచ్చి చూసిన తర్వాత నేను మాతో కొంచెం ముందుకు వచ్చి కళ్యాణ్ సార్ కొంచెం కవర్. మనం గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంప్ పెడితే 26 మంది సెలెక్ట్ అయిన 14 మందికి ఆపరేషన్ ఆపరేషన్. ప్రజెంట్ 2 వెయిటింగ్ ఉన్నది. ఇదేమో ఇది ప్రొసీజర్ సార్. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి నాన్ ఎమర్జెన్సీ బట్ ఇంపార్టెంట్, లైక్ ఇప్పుడు సడన్గా మైనర్ యాక్సిడెంట్ అయింది, కుట్లు అది వేయాలి, ఫ్రాక్చర్ అయింది, దానికి మనకు ఒక ప్రొసీజర్ ఆ రోజు ఎన్ని తిప్పిందన్నా చిన్న చిన్న ఆపరేషన్ చేసినాను. సాయంత్రం
ఎవ్రీథింగ్ ఆన్లైన్లో సో రిపోర్ట్ కావాలంటే మనం నాలుగు విజయ్ కంటిన్యూ కంటిదా మళ్ళీ సార్ దగ్గరికి ఫ్రీగా చేయమని సార్ దగ్గరికి సార్ మీరు ఏమైనా చూస్తారా లొకేషన్? నోటీస్ డెలివరీస్ అనేది అడ్వాన్స్ అయింది కదా, సో మనం ఇక్కడ పేషెంట్ చూసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ రైట్ ఇక్కడ ఓకే రైట్ సార్ ఇక్కడ సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. ఓం ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. ఓం దేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. వచ్చిన నాయకులందరికీ మరియు భక్తులందరికీ కూడా కృతజ్ఞతలతో ప్రోగ్రాం ఆరంభం చేసుకుంటున్నాము. తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి డాక్టర్ నాగరాజ్ గారు ఒకేతో ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ నాగరాజ్ గారు రైట్ సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ చూడండి సార్ పట్టుకోండి తర్వాత డాక్టర్ రైట్ సార్ ఇక్కడ ఓకే రైట్ సార్ జగిత్యాల డాక్టర్ రైట్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అలాగే మా కృతజ్ఞతలతో టైం ఎక్కువ లేదు అనే కథలు చెప్పారు కాబట్టి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క సెంటర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక నిమిషం నేను మిషన్ గురించి చెప్తానండి. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనే మిషన్ సద్గురు మధుసూదన్ సాయి గారు స్టార్ట్ చేశారు. ఇది గత 12 సంవత్సరాలుగా దగ్గర 100 కంట్రీస్లో 100 దేశాల్లో ఈ సేవలు విస్తరించి ఉన్నాయి. అవుట్ సైడ్ ఇండియా 5 హాస్పిటల్స్ ఉన్నాయి. విదిన్ ఇండియా 11 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా క్యాష్ బాక్స్ ఉండదు, కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పటిదాకా దగ్గర 3 లక్షల జనరల్ సర్జరీస్ చేశాము. 45,000 మంది చిన్న పిల్లలకి ఎవరికైతే హార్ట్ గుండెలో హోల్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా 45,000 మందికి సర్జరీస్ చేయడం జరిగింది. అలాగే దగ్గర 50 లక్షల మందికి పైగా ఓపీ అంటే అవుట్ పేషెంట్ సర్వీసెస్ చేయడం జరిగింది. ఈ సెంటర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ విలేజెస్లో అట్లీస్ట్ ఒక 100 విలేజెస్ కవర్ చేసేటట్టు ఈ సెంటర్ సర్వీసెస్ ప్రారంభం చేద్దాం అనుకున్నా. అంతకుముందు సాయి స్వాస్థ్య సెంటర్ అనేది ఒకటి చిన్నగా స్టార్ట్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చింది. బాబావారి అండ్ మధుసూదన్ గారి వాళ్ళ ఆశీర్వాదంలో ఇంకా మేబీ నెక్స్ట్ 50 బెడ్ హాస్పిటల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సెంటర్ స్టార్ట్ అయ్యే ముందు సద్గురు గారు నాకు అడిగారు ఎక్కడ చేద్దాము, ఫస్ట్ నాకు ఒక సెంటర్ తెలంగాణలో ఆంధ్రాలో స్టార్ట్ చేయాలి అని.
ఫస్ట్ నేను తెలంగాణకి ఓటేసాను. సో తెలంగాణలో ఎక్కడికి వెళ్దామని అంటే నేను అడిగి చెప్తాను అని మన శ్రీకాంత్ గారిని అడగడం జరిగింది. శ్రీకాంత్ జగిత్యాలలో పెట్టేద్దాం, అందరం మన దగ్గర స్టార్ట్ చేద్దాం అన్నారు. ఈ సెంటర్ రావడానికి ఫస్ట్ కారణం శ్రీకాంత్ గారు. రెండోది, సరే సెంటర్ అయితే స్టార్ట్ చేస్తాం, ప్లేస్ ఎక్కడ కావాలి కదన్నా, కొద్దిగా పెద్దది కావాలి అన్నప్పుడు వారి కజిన్ అయినటువంటి ఎస్ఎస్పి ఎలక్ట్రానిక్స్ శ్రీనివాస్ గారిని పరిచయం చేయించారు. అప్పటికి నమ్మండి, ఏప్రిల్ లాస్ట్ వీక్లో వచ్చాం. పాపం ఆయన బిజినెస్ పర్పస్గా ఈ గోడౌన్ అంతా యూజ్ చేస్తున్నారు. దాన్ని నేను ఒక 10 రోజుల్లో నాకు కావాలి సార్ అంటే 10 నేను వారం రోజుల్లో నేను ఇస్తాను అని. సరే నా గుండెలో అక్కడ లోపల ఉంది, నేను రెంట్ ఎంత అడుగుతారు ఏంటి, మనం మళ్ళీ అది కూడా ఒక ఆపరేషనల్ ఎక్స్పెన్సివ్ కదా అని. ఆయన అంతటా ఆయన ఏం చెప్పారంటే, నాకు రెంట్ ఏం అవసరం లేదు, మీరు ఇంత పెద్ద సర్వీస్ చేస్తున్నారు, ఇది కంప్లీట్ ఫ్రీ. నేను మామూలుగా అయితే వేరే వాళ్ళని ఎవరినో పెట్టుకుని పని చేద్దాం అనుకుని చేసుకుంటున్నాం, కానీ బట్ ఎవ్రీ డే ఆయన వచ్చి, ఆయన శ్రీకాంత్ గారు వచ్చి వర్క్ అంతా చూసి దగ్గరుండి ఈ సెంటర్ ఇలా రావడానికి కారణమైనటువంటి వాళ్ళిద్దరు, అలాగే డాక్టర్ నాగరాజ్ గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సెంటర్ ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుందండి. దీని అనుకోకూడదు అంటే ఇది అభివృద్ధి కావాలని అనుకోకూడదు, ఎందుకంటే పేషెంట్లు వస్తే అభివృద్ధి కాదు, కాకపోతే సర్వీస్ బాగా చేయాలి ఈ సెంటర్. దీని ద్వారా ఇక 50 పడకల ఆసుపత్రి అవ్వాలి అని తప్పకుండా మనందరం సంకల్పిస్తే అది అవుతుందండి. ఇది స్వామివారి సంకల్పం. ఇది నిన్న వస్తున్నారు రేపు అంటే నేను చెప్పాను, ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు అంటే, మినిస్టర్ గారు కూడా వస్తున్నారు స్వామి అంటే, అయితే నేను ఫస్ట్ చూడాలి వాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ మేము కొద్దిగా ఫాలో అయ్యి ఇక కంటిన్యూషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవాటి నుంచి సర్వీసెస్ అఫీషియల్గా స్టార్ట్ అవుతాయని అనౌన్స్ చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న ఆ సత్యసాయి భగవాన్ ఆరాధించే భగవద్బంధువులందరికీ, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నేను రాజకీయాలకు రాకంటే చాలా ముందు నుంచే సత్యసాయి సేవా ట్రస్ట్ జగిత్యాలలో కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి అక్కడ వెనకాల కూర్చున్నారు, కానీ ముందుండి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న ఎంతో మందితో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి చాలామంది ఆరంభ శూరత్వం అంటుంటారు, కానీ ఆ భగవాన్ సత్యసాయి దివ్యాశిష్యులు మధుసూదన్ సాయి గారి సంకల్పం, వారి వెంట ఉన్న అనుచర గణం, అదేవిధంగా ఎంతోమంది దాతలు, ఫిలాంథ్రపిస్ట్, వారితో ఎన్నో గొప్ప కార్యక్రమాలు. దాంట్లో భాగంగా జగిత్యాలలో కార్యక్రమం అంతింత ఈనాడు దేశవ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది పిల్లలకి ఇస్తూ, కర్ణాటక రాష్ట్రంలో 70 లక్షల మందికి, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వ సహకారంతో 21 లక్షల మంది ప్లాన్ చేశారు. 17 లక్షల మంది పిల్లలకు ఈరోజు రాగిజావా ప్రతి పాఠశాలలో ఇవ్వడం జరుగుతుందని చెప్పి మా గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ సందర్భంలో ఇక్కడ ప్రజలు ఇచ్చిన అవకాశం, నాకు కూడా 6వ ఫ్లోర్ ఎక్కే అవకాశం, మీరు అందరూ కూడా దాన్ని కలుపుకోవడం ప్రభుత్వంతో. సో అప్పుడు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, సీఎం ఆఫీస్లో తీసుకెళ్ళడం. 17 లక్షల మంది పిల్లలకి ఈరోజు రాగిజావా అంటే ఒక 10-11 సంవత్సరాల క్రితం 24 మంది పిల్లలతో స్టార్ట్ అయిన కార్యక్రమం మన తెలంగాణలో ఈరోజు ఆ రోజుగా విస్తరించింది. అదేవిధంగా వైద్య సేవా సంస్థలు వారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ముద్రహల్లిలో కర్ణాటకలో పెద్ద బేస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ మెడికల్ కాలేజ్ నీటి ద్వారా ఫ్రీగా ఇస్తూ, మన జగిత్యాల పిల్లలు అగడిగద్దెల యొక్క టైలర్ వారికి ఫ్రీ భోజనము, ఫ్రీ హాస్టల్, పుస్తకాలు అవన్నీ గుడిస్తూ అక్కడ చదువుతున్న అమ్మాయి. అలాంటి కార్యక్రమాన్ని కూడా నన్ను ఒకరోజు ఆహ్వానించి ఆ భగవాన్ శ్రీ మధుసూదన్ సాయి గారి పక్కన నాకు కూర్చోబెట్టే అవకాశాన్ని మా జగిత్యాల సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఇచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిద్దిపేటలోని కొండపాకలో ఎవరు ఊహించని విధంగా ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్, ముఖ్యంగా కార్డియాక్, అక్కడ వేలాది ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం మంది కార్డియోథొరాసిక్ సర్జన్స్, కార్డియాలజిస్ట్ వచ్చి క్యాంప్ పెట్టి ఇక్కడ నుంచి దాదాపు ఎంతమంది సెలెక్ట్ చేస్తున్నారు? 6 మంది సెలెక్ట్ చేస్తే 14 మందికి ఆపరేషన్ అయింది. అందులో ఒకరు మన టిఆర్ నగర్ వాస్తవ్యులు ఉన్నారు.
ప్రెసిడెంట్ ఇద్దరు లైన్లు ఉన్నారు. మా పంగ విజయ్ దళిత బిడ్డ, మా యూత్ ప్రెసిడెంట్ ఉన్నాడా? మా పంగ విజయ్ బిడ్డ పుట్టింది, ఎంత సంతోషం అంటారో. 20 రోజులనే అంత బాధాకరం. బిడ్డకు గుండెకు రంధ్రం అన్నప్పుడు పేదవాడు 2 ఎకరాల భూమి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నాకు పరిచయం. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ పరంగా కొంత చేస్తున్నారు, కానీ చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయడం అనేది చాలా తక్కువ సెంటర్లలో జరుగుతూ ఉంది. ఈవెన్ నిమ్స్ లాంటి సెంటర్లలో కూడా ఈరోజు ఇప్పుడు సెప్టెంబర్ 6 నుండి అక్కడ కూడా కార్యక్రమం ఉన్నది. అంటే ప్రభుత్వం కూడా చేయడానికి కొంత మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్ ఉంది, మిషనరీ ఉంది, కానీ చేసేవాళ్ళు ముందరికి వచ్చేవారు కొంత తక్కువ ఉన్న సందర్భంలో వందలాది గుండె చికిత్స ఆపరేషన్లు మన సిద్దిపేటలో కొండపాకలు చేస్తూ ఉన్నారు సార్. అలాంటి కార్యక్రమాల్లో అక్కడ హోమం జరిగినప్పుడు అక్కడ కూర్చోబెట్టి నాకు తీర్థ ప్రసాదాలు ఇప్పించినందుకు కూడా నేను సత్యసాయి సేవా భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా మా దగ్గర తాళధర్మారం ఉంటుంది. మొన్ననే మైపాల్ రెడ్డి మా మాజీ సర్పంచ్ గుండె ఉన్నది, డబ్బు లేని పరిస్థితి అన్నారు. అంటే ఈ రకంగా ఇటువంటి సందర్భాల్లో ఈ ట్రస్ట్ మనకు ఎంతో సహాయం చేస్తాం. అప్పుడప్పుడు కొంతమందికి ఎన్జిఓస్ అంటే చాలా చిన్న చూపు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేసే దాంట్లో మనం ఎన్జిఓ చేసేటి చాలా తక్కువ. కానీ ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు, రోటరీ, లయన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా కొంత ఎన్ని పాలున్నా దానికి ఇంత తోడేయాలన్నట్టు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అవసరం. దాంట్లో భాగంగా నాకు మిత్రుడు, నాకంటే సీనియర్ డాక్టర్ నాగరాజు గారు ఒక సేవకుల్లాగా అక్కడ నిలబడి ఇక్కడ సేవ చేయడానికి వారి మిత్రులు నాగరాజు గారికి, వారి తోటి డాక్టర్స్ అందరికి కూడా పేరు పేరున ఇక చాలా మంది కూడా చెప్పాలంటే, ఎందుకంటే ఆప్థాల్మిక్ ఆఫీసర్స్ రిటైర్ అయిపోయి ఇంటికా ఉండవచ్చు, నెలకు 70,000 పెన్షన్ వస్తుంది. కానీ వాళ్ళందరూ మేము సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇక్కడ ముందుకు వచ్చిన మరి వీళ్ళందరూ కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవానికి కార్యక్రమం నిన్నుంటే సందర్భంలో ఇక్కడ ఉన్న నాయకులకు కావచ్చు, మీడియా ద్వారా ప్రజలకు, అదేవిధంగా పెద్దలు, శాసనసభ్యులు వారి సహకారం కూడా అవసరం. ఇది రాజారాం విలేలకు వస్తుంది, శివారు దాటితే మళ్ళా మనది. అటువంటి సందర్భంలో వారిని గౌరవించుకొని, మరి ఇంతకుముందు చెప్తున్నారు 50 పడకల ఆసుపత్రి అని, అతి త్వరలో అంబులెన్స్ అని, ఇవన్నీ చేసే దాంట్లో ఈ సహకారం సర్పంచ్ గారు అందరి సహకారం, మండల నాయకుల సహకారం ఉండాలని విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. వైద్య రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి లైబ్రరీ చైర్మన్ దినేష్ గారు, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సమిల్ల వాణిశ్రీ, మా నియోజకవర్గంలో వీటినందుకు నేను మనస్ఫూర్తిగా సేవా ట్రస్ట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యసాయిబాబా ట్రస్ట్ పుట్టపర్తిలో ప్రారంభమైంది. దేశ నలుమూలే కాకుండా నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, అది వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, మరీ ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం కానీ, మౌలిక వసతుల కల్పన కోసం నిరంతరం ఒక ప్రభుత్వంతో పోటీ పడే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుందో దానికి ప్యారలల్గా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న విధంగా గర్వకారణం. ఈరోజు ప్రపంచం అంతా డబ్బుతోటి అంత వ్యాపారం అయిపోయింది. ఇట్లాంటి రోజుల్లో కూడా మేము సేవతోటి ముందుకు వస్తున్నామని చాటి చెప్పి ఈ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి తీసుకొని, ఎందుకంటే డబ్బులు చాలా మంది దగ్గర ఉంటే ఖర్చు పెట్టే గుణం కొంతమందికే ఉంటుంది. అట్లాంటి వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను శ్రీకాంత్ గారికి. చొప్పదండి నియోజకవర్గంలో ఇది టెక్నికల్గానే ఉంది, కానీ మాకు పూర్తి స్థాయిలో సేవలు వస్తాయో తెలియదు. అందుకే మా నియోజకవర్గంలో గంగాధర కానీ, చొప్పదండి అట్లాంటి ప్రాంతంలో ఇట్లాంటిది ఒకటి పెట్టవలసిందిగా, దానికి మీకు అన్ని రకాలు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తాను. ల్యాండ్ కానీ, ఏది కానీ, మీరు ఏది కోరితే అది మా నియోజకవర్గ ప్రజల కోసం సేవలు అందించాలి. దానికి పూర్తిగా ఇట్లాంటి ఒకటి ఆలోచన మీరు చేయాల్సిందిగా అవసరమైతే మీ పై వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎందుకంటే మరి పూర్తిగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గం, డాక్టర్ సంజయ్ కుమార్ గారి లాగా పట్టణ ప్రాంతం కాదు. వారికి ఎన్నో హాస్పిటల్స్, ఇతర అన్ని ఫెసిలిటీస్ జగిత్యాలు ఉంటాయి. మాది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. మీరు కూడా
గ్రామీణ ప్రాంత వాసులకు సేవ చేసే సంకల్పంతో మీరు ముందు పోతున్నారు. ఖచ్చితంగా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర్ అనేది సెంటర్ పాయింట్ ఉంటుంది. ఒక 6 మండలాలకు ఒక సెంటర్ అది. మాతోటే మేమే కాకుండా అటు పక్కన ఉన్నటువంటి ధర్మపురి కూడా, ఈ పేడపల్లి మండలం అట్లాంటివి అన్నింటి కూడా అది ఒక సెంటర్ ఉంటుంది. అక్కడ ఒకటి మీరు ఏర్పాటు చేసినట్టుంటే అందరం కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. తొందరలోనే మీ నుంచి ఆశిస్తాం. మళ్ళీ మిమ్మల్ని కూడా పర్సనల్గా కలుస్తాను. మీ పై వాళ్ళని కూడా కలిసే అవకాశం నాకు కల్పిస్తే తప్పకుండా కలిసి నేను రిక్వెస్ట్ చేస్తాను. మీకు అందరికీ కూడా మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పడాలని కృషి చేస్తాను. ఇంతటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ ట్రస్ట్ వారికి, ముఖ్యంగా శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు పర్సనల్గా వచ్చి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇన్వైట్ చేసిండ్రు. అదేవిధంగా డాక్టర్ నాగరాజు గారు, ఇతర డాక్టర్ల బృందానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సరే